హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఐ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఇవాళ వీడియోలో స్పేస్లోకి ఎలుగుబంటి తీసుకెళ్తున్నారు. ఇందుకు అలాగే సోలార్ సిస్టమ్ దాటిన తర్వాత కొన్ని జీవులు ఉన్నాయంట, నిజమా కాదా? అలాగే డ్రోన్స్ మిజైల్స్ని డిస్ట్రాయ్ చేసే లేజర్ వెపన్ అయితే రెడీ చేశారు. ఎవరు తయారు చేశారు? అలాగే వెదురుతో బుల్లెట్స్ ఆపవచ్చంట. ఇది ఎంతవరకు నిజమో అనే విషయం ఈరోజు ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని భావిస్తున్నా. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిందంటే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ మరియు స్పేస్ ఎక్స్ లో కలిసి మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపించే యాక్సియం మిషన్ 4 లో ఆస్ట్రోనట్స్ తో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి అయిన నీటి ఎలుగుబంటి కూడా వెళ్లనుంది. యాక్సియం మిషన్ ను ప్రైవేట్ స్పేస్ షిప్ క్రూ డ్రాగన్ G213 ద్వారా అయితే పంపించబోతున్నారు. 14 రోజుల నుండి 21 రోజుల పాటు ISS లో ఉండే ఈ మిషన్ లో 4 ఆస్ట్రోనట్స్ ఉంటారు. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఒకరు. ఇప్పుడు వీరందరితో పాటు నీటి ఎలుగుబంటిని పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ జీవే ఎందుకు అంటే టార్డిగ్రేడ్ సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై జీవించి ఉండే అత్యంత అరుదైన జీవి. ఈ జీవి 0.3 మిల్లీమీటర్స్ నుంచి 0.5 మిల్లీమీటర్స్ పొడవు ఉండి పర్యావరణంలో ఉన్న అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని జీవించే DNA కలిగి ఉంటుంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులతో పాటు సూర్యరశ్మి నేరుగా పడే ప్రదేశాల్లోనూ జీవించగలదు. నీటి ఊబిలో అయితే ఎక్కువగా జీవిస్తుంది. దీని శరీరంలోని కణాలకు నీటిని నిల్వ చేసుకునే లక్షణం ఉండడంతో పాటు కొన్ని సంవత్సరాల పాటు అదే నీటితో బతకగలదు. టార్డిగ్రేడ్ అనే అరుదైన సూక్ష్మజీవి DNAను డీకోడ్ చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలోనే సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో దీని పునరుత్పత్తిపై పరిశోధన చేయనుంది. అంతేకాకుండా భూమి మరియు అంతరిక్ష వాతావరణంలో జన్యు స్థాయిలో జరిగే మార్పును విశ్లేషించనుంది. అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ శక్తి కలిగిన వాతావరణంలోనూ ఈ జీవి DNAలో కలిగే మార్పులకు అనుగుణంగా ఆస్ట్రోనట్స్ రక్షణ వ్యవస్థను తయారు చేయనున్నారు. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించే మానవ సహిత గగన్యాన్ మిషన్ లో ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తోంది. భూమి నుంచి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉందని బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా గుర్తించారు. సముద్ర జలాల్లోని కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే అణువుల జాడను దీనిపై కనుగొన్నట్లు వారు తెలిపారు. ఈ గ్రహం మన భూమి కంటే 8.5 రెట్లు పెద్దది. K2-18 అనే నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమిస్తుంది. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి కర్బన అణువులను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. K2-18bకి సంబంధించి నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అందించిన డేటా కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజాగా విశ్లేషించారు. డీమిథైల్ సల్ఫైడ్, డీమిథైల్ డైసల్ఫైడ్ అణువుల జాడను గుర్తించారు. భూమిపై ఉండే సముద్రాలలో పైటో ప్లాంక్టన్ వంటి సూక్ష్మజీవులు ఈ అణువులను ఉత్పత్తి చేస్తుంటాయి. దీన్ని బట్టి K2-18bలో కూడా జీవం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. శత్రువుల మిజైల్స్, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లోనే నేల కూల్చే అద్భుతమైన లేజర్ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది. దీంతో అత్యంత శక్తివంతమైన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఆయుధాన్ని హైదరాబాద్ లోని DRDO ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి మార్క్ 2A DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలలో ఈ అస్త్రం తన పూర్తి స్థాయి సామర్థ్యం చాటినట్లు DRDO తెలిపింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను ఇది నేలకూల్చింది. డ్రోన్ల సమూహదాడిని తిప్పికొట్టింది. శత్రువుల నిఘా సెన్సర్లు, యాంటీనాలను ధ్వంసం చేసింది. మెరుపు వేగంతో కొన్ని సెకండ్లోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని ఈ ఆయుధం చాటిందని DRDO పేర్కొంది. DEW అస్త్రాలను అమెరికా, చైనా, రష్యాలు విజయవంతంగా పరీక్షించాయి. బంకర్లు అంటే సైనికులు యుద్ధాల్లో బాంబుల నుండి, తుపాకుల నుండి రక్షించుకోవడానికి, కొన్నిసార్లు అణుబాంబుల ప్రమాదాలు ఉన్నప్పుడు సురక్షిత ప్రాంతాలుగా ప్రాణాలు కాపాడుకోవడానికి భూమి కింద నిర్మించే బలమైన నిర్మాణం అన్నమాట. ఈ నిర్మాణానికి అవసరమయ్యే మిశ్రమ పదార్థాలను వెదురు సహాయంతో భారత పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ కలప, ఇనుము, లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. గువహాటీలోని IIT పరిశోధకులు ఈ ఘనత సాధించారు. దీన్ని భారత సైన్యం పరీక్షిస్తుంది. తక్కువ బరువు ఉండి ఎక్కువ బలాన్ని ఇవ్వగల సామర్థ్యం కారణంగా గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, శాండ్విచ్ కాంపోజిట్లు తక్కువ బరువు మరియు అధిక బలంతో ఉండటం వల్ల వాటిని ఏరోస్పేస్, పౌర నిర్మాణాలు మరియు నౌకాదళ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి,
పారవేతల్లో పర్యావరణ సవాళ్లు గణనీయంగానే ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల నరికివేతపై విధించబడుతున్న నియంత్రణలు, అలాగే పర్యావరణానికి అనుకూలమైన హరిత ప్రత్యామ్నాయాలపై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో విధులను ఆధారంగా చేసుకుని మిశ్రమ పదార్థాలను రూపొందించే దిశగా గువాహటి శాస్త్రవేత్తలు సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్నారు. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. అయితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.